స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లస్ మజిల్ గెయిన్ గురించి మాట్లాడుకుంటామని చెప్పినాం కదా. మీ 30% ఆఫ్ యువర్ మాక్సిమం వెయిట్ తోటి మీ మజిల్ ని మీరు స్టిమ్యులేట్ చేయాలనుకుంటే మాత్రం మీ మజిల్ గ్రో అనేది చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే బిలో 30% ఆఫ్ వెయిట్ తోటి మీ మజిల్ ని మీరు స్టిమ్యులేట్ మోడ్ లో తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం అలా తీసుకెళ్తారు కాబట్టి మీ మజిల్ గ్రో అనేది అసలు కాదు. ఎందుకంటే మీరు తీసుకునే ఏ ఫుడ్ అయినా సరే అది మీ మజిల్ కి రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒక బేసిక్ 3 ఎగ్జాంపుల్స్ అనేవి మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అవే ఎగ్జాంపుల్, మీరు మీ మజిల్ మీద మజిల్ మెకానికల్ టెన్షన్ అనేది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఒక స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. దాని పేరు మెటబాలిక్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మీ మజిల్ మీద 100% డ్యామేజ్ పడుతుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నాము. మనం స్ట్రెంత్ ట్రైనింగ్ లోకి వస్తే మాత్రము ఎక్కువ రెపిటేషన్స్ ఉండవు. ఇందులో మాక్సిమం 3 to 6 ఉంటాయి. సెట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇందులో చాలా మందికి తెలియదు ఏంటంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తే మజిల్ వాల్యూమ్ అనేది జల్దీ పెరుగుతుంది అనుకుంటారు. అసలు మీరు